హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సీసాబ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. మీ అందరికీ తెలుసు, జోసాలో 5 రౌండ్లు ఉంటాయి. ఈ రోజున థర్డ్ రౌండ్ రిజల్ట్ రాబోతుంది. 5 రౌండ్ల తర్వాత జోసా అయిపోయిన తర్వాత మాత్రమే సీసాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. సీసాబ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, సీసాబ్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో సీసాబ్ అనేది ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఐఐటిలో లీస్ట్ అనుకున్న వాళ్ళు, అంటే ఐఐటిలో లీస్ట్ ఎక్కడో నాకు వచ్చింది సార్, ఏదో లీస్ట్ బ్రాంచ్ వచ్చిన వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎన్ఐటీలోనూ లేదా ట్రిపుల్ ఐటీలోనూ జిఎఫ్టీలలో వచ్చిన వాళ్ళు సీట్ ఆల్రెడీ అట్టు పెట్టుకొని, అంటే జోసా 5 రౌండ్స్ అయిపోయిన తర్వాత అమౌంట్ కూడా కట్టేసి ఇంకా మళ్ళీ కట్టాల్సి ఉంటుంది. 5th రౌండ్ అయిపోయిన తర్వాత ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీలు వచ్చిన వాళ్ళు కట్టేసిన వాళ్ళు సీట్ రిజర్వ్ చేసుకొని వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు అసలు జోసాలో ఏ సీటు రాలేదు అనుకున్న వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. జోసాలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అయితే ఎవరు పార్టిసిపేట్ చేయాలన్నా మనకి జోసాలో సీట్లు మిగలాలి. సీట్లు మిగిలినాయి లేదన్న విషయం మనకి జూలై 28న మార్నింగ్ 10 డిస్ప్లే చేస్తారు. వాళ్ళు ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్లో, ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు మిగిలి అనేది క్లియర్ కట్గా డిస్ప్లే చేస్తారు. డిస్ప్లేలో లేని సీట్లు కూడా మనం కావాలంటే వెబ్ ఆప్షన్స్ కింద పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది అటు ఇటు మారుతారు కాబట్టి అప్పుడు ఆ సీట్లు అనేది డిస్ప్లే అవ్వదు. కాబట్టి మనకి ఇష్టం వచ్చిన సీట్లు కూడా మనం పెట్టుకునే అవకాశం అయితే సీసాబ్లో అయితే ఉంటుంది. బట్ సీసాబ్ అనేది ఫైనల్ ఛాన్స్ అని గుర్తుపెట్టుకోండి. 2026లో ఎవరికైతే జేఈ మెయిన్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళు సీటు సంపాదించాలంటే సీసాబ్ అనేది ఫైనల్ రౌండ్. ఈ సంవత్సరం 2 రౌండ్స్ అయితే ఉన్నాయి సీసాబ్లో. ఈ సీసాబ్కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్లో మెయిన్ పాయింట్స్ చెప్తాను. జూలై 22, 23 ఈ 2 రోజులు కేటగిరీ మార్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదనో, ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి మారాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా కనుక ఉన్నట్లయితే, లేదా మీ కేటగిరీ మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే జూలై 22 మార్నింగ్ 10 గంటల నుంచి 23 ఈవినింగ్ 5 వరకు మాత్రమే వాళ్ళకి టైం అయితే ఉంటుంది. సో కేటగిరీ మార్చుకోవాలనుకున్న వాళ్ళు సీసాబ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి జూలై 22 మార్నింగ్ 10 నుంచి జూలై 23 ఈవినింగ్ 5 వరకు మార్చుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ జోసాలో ఏమేమి సీట్లు మిగిలినాయి ఏంటి అన్న విషయాన్ని 2000 జోసాలో ఎక్కడెక్కడ ఏ సీట్లు మిగిలిపోయిన విషయం 28 జూలై రోజున మార్నింగ్ 10 వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఏ బ్రాంచ్లో, ఏ కాలేజీలో, ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు మిగిలినది. వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటి అంటే, సీసాబ్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే 28 మార్నింగ్ 10 నుంచి 28 మార్నింగ్ 10 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే సీసాబ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముందుగా డబ్బులు కట్టాల్సి అయితే ఉంటుంది. ఎంత కట్టాలి అంటే ఏంటో ఆ డీటెయిల్స్ ఇంకొక వీడియోలో చెప్తాను. జోసాలో మీ సీట్ రిజర్వ్ చేసుకున్న వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ 3,000, 4,000 ఎంత ఉంటుందో చెప్తాను మీకు. అది కడితే సరిపోతుంది. అసలు జోసాలో సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా డబ్బులు కట్టాల్సి అయితే ఉంటుంది. డబ్బులు కట్టిన తర్వాతే సీసాబ్లోకి ఎంటర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. డబ్బులు కట్టడానికి లాస్ట్ డేట్ అయితే 3 జూలైన. డబ్బులు కట్టి వెబ్ ఆప్షన్స్ మార్చుకోవటానికి అయితే జూలై 5వ తారీఖు వరకు అయితే టైం అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా సీసాబ్కు సంబంధించినటువంటిది. జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ రౌండ్ 1 రిజల్ట్ ఆగస్టు 6వ తారీఖు వస్తుంది. రౌండ్ 2 రిజల్ట్ ఆగస్టు 12న వస్తుంది. సెకండ్ రౌండ్కి మీరు వెళ్ళారు అంటే ఖచ్చితంగా డబ్బులు అనేది వెనక్కి రావు. ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత కావాలంటే క్యాన్సిల్ చేసుకున్నాం, మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. కానీ సెకండ్ రౌండ్కి వెళ్ళారంటే మీరు ఏదో కాలేజీలో సీట్ వస్తే జాయిన్ అయిపోవాలి. సీట్ రాకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. సీటు వచ్చిందంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ కాకపోతే మీ డబ్బులు అయితే మీకు రిటర్న్ రావు. ఇది సీసాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సీసాబ్కి సంబంధించి మీరు ఏదన్నా సరే నా హెల్ప్ కావాలి, యూట్యూబ్లో ఎలాగో వీడియోలు చేస్తూ ఉంటా, అవి కాకుండా పర్సనల్గా నాతో ఫోన్లో మాట్లాడి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి 1,500 రూపీస్ అయితే అవుతుంది. ఎందుకంటే చాలా రోజుల పాటు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి. అయితే ఎవరికి పీడిఎఫ్లు పంపించడం అయితే ఏది సాధ్యపడదు. కేవలం ఫోన్లో ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఎలా పెట్టుకోవాలి ఏంటి ఈ సలహాల కోసం ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ అది ఇవ్వడం అయితే జరిగింది. అన్నెసరీ కాల్స్ ఏమీ స్వీకరించబడవు, గుర్తుపెట్టుకోండి. అమౌంట్ పే చేసిన తర్వాత ఆ వాట్సాప్లో మీరు ఆ స్క్రీన్ షాట్ అది పంపించండి.
పంపించిన తర్వాత మీ నెంబర్ సేవ్ చేయబడుతుంది. సేవ్ చేసిన తర్వాత వాళ్ళు మాత్రమే మీకు ఫోన్లో మాట్లాడటం అయితే జరుగుతుంది. ఎన్నిసార్లైనా మాట్లాడుకోవచ్చు. సీసాప్ అయిపోయేంత వరకు ఆగస్ట్ 15th వరకు, ఆగస్ట్ 18th వరకు ఉన్నట్టుంది అన్ని రౌండ్స్ కలిపి. సో అప్పటి వరకు మీరు నాతో ఫోన్లో అయితే మాట్లాడుకోవచ్చు. ఇది సీసాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.